Yeah, good morning, guys. Morning. Okay. So last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 3 classes లో ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ క్లియర్ కదా? ఎనీ డౌట్స్ మా? ఓకే దెన్. సో లాస్ట్ క్లాసెస్ లో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా మనం డిస్కస్ చేసాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అని తెలుసుకున్నాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో చేస్తే సేల్ చేస్తే ఎలా, డిస్కౌంట్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ విత్ ఇన్ ద స్టేట్ లోనే 0% ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తే ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అంటే ఎగ్జామ్టెడ్ గూడ్స్, తర్వాత పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, సెస్ అడిషనల్ సెస్ అంటే ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మీకు కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు. ఓకే. తర్వాత జిఎస్టీ నెంబర్ ఏ విధంగా ఎఫ్ లెవెల్ ఇవ్వాలనో తెలుసు. ఐటమ్స్ క్రియేషన్ ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలనో తెలుసు. ఓకే. నిన్న కంపెనీ ఏదైతే ఉందో దాన్నే డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ నేను పాస్ చేస్తాను. ఓకే. డన్. డి ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. లోకేష్ తమిళ లిమిటెడ్ నిన్న ఓపెన్ చేశాను కదా, అదే కంపెనీ ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్ గా వచ్చెస్ లోకి వెళ్తున్నా, పర్చేజ్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి. సో పర్చేజ్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ. కంట్రీ క్రియేటర్స్ ఎవరున్నారు ఇక్కడ? శ్రీజ ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ 0% ఐటమ్స్ కాబట్టి దాన్ని సపరేట్ గా చూపించాలి కాబట్టి ఆల్ట్ సి ఇస్ ఎగ్జామ్ట్ చేజ్ అకౌంట్స్. సపరేట్ గా దానికి లెడ్జర్ చేసుకోవాలి. ఆల్ట్ సి కోకోనట్, నెంబర్స్ 0801. ఇక్కడ ఎగ్జామ్డ్ అని తీసుకోవాలి. ఎగ్జామ్డ్ అని తీసుకుంటే ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే. సేవ్ 130. ఆల్ట్ సి ఎక్స్ బాక్సెస్ 0418. ఇన్కమ్ 160.25. ఆల్ట్ సి brackets on the spot. Alt C 0403. 170.20. Alt C
రా సాల్ట్ కేజీ. ఎగ్జామ్ 150, 20. ఇంకో 120. ఇక్కడ ఎగ్జామినేటెడ్ కోర్స్ అని గ్రూప్ చేయాలని చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఆల్ టు సి ఒక గ్రూప్ లో ఉంటాయండి. వన్ 20, 24. ఇవన్నీ గ్రూప్ లో ఉండాలంటే కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఎంటర్ ఇచ్చి ఇక్కడ ఎగ్జామినేటెడ్ కోర్స్ అని తీసుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్. ఈ ట్యాక్స్ ఏమి ఉండదు. సేవ్. ట్యాక్స్ అంటే ఏముంది, డైరెక్ట్ గా సేవ్ చేయడం. ఇలా పైన మీరు ఏవైతే పర్చేజ్ చేస్తుంటారో వాటిని కింద సేల్ చేస్తారు. ఫెయిట్. సో జానకి రిటైల్ షాప్, ఆల్ టు సి. సన్ట్రీ డెప్టార్స్. కృష్ణా డిస్ట్రిక్ట్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో ఇక్కడ ఆల్ టు సి, సేల్స్ ఎగ్జామ్, సేల్స్ అకౌంట్స్. కుంకుమ 70, 30. కర్డ్ 100, 25. ఎగ్స్ 130, 25. సాల్ట్ 80, 30. ఇలామా ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటమ్స్ ని ఇలా పర్చేజ్ చేయడం, ఇలా సేల్స్ చేయడం జరుగుతుంది. వీటికి ట్యాక్స్ ఉండదు. కావాలంటే ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు డేపు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఎలా కనబడుతుందో మీకు. విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ లో 0% వాల్యూ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ లో కాకుండా అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసిన వాల్యూ ఎంత, ఇలా 3 కూడా సపరేట్ గా చూపిస్తాం. ఓకే. నెక్స్ట్ సేల్స్, ట్యాక్సబుల్ గూడ్స్ వాల్యూ సేల్స్ ఎంత, 0% ఐటమ్ సేల్స్ ఎగ్జామ్ట్ ఎంత, సేల్స్ ఐజిఎస్టీ ఎంత, అదర్ స్టేట్. ఇలా ఈ విధంగా మనకు సపరేట్ గా చూపించడానికి మనం ఇక్కడ ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఓకేనా. డన్. వీటిని ఎగ్జాంపుల్ గూడ్స్ అంటాం. రిమైనింగ్ మీకు తెలిసినట్టు ఇవన్నీ ఎలా చేయాలో అన్ని లాస్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ చూసింటారు. బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పేమెంట్ తీసుకోవాలి. ఏమైనా అర్థం కాని ఉంటే అడగండి, చెప్తాను. తర్వాత ప్రాబ్లం నెంబర్ 5. సో పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్, గుంటూరు అని క్రెడిట్. ఈ పైన 3 28%, కింద 3 18%. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకుంటాను.
ఓకే. పర్చేజ్లోకి వెళ్తున్నా. ఆల్ట్ సి. సన్డ్రీ క్రియేటర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. పర్చేస్ 100, 1600 versus 80, 11,000 goes to 50, 18,000, Bonavita 120, 10,000, Complain 130, 500, Ultra 149. ఈ విధంగా పర్చేజ్ చేసి ట్యాక్స్ ఇస్తాం. వాళ్ళు కంప్యూటర్స్ నుంచి 6 రకాల ఐటమ్స్ ని మనం పర్చేజ్ చేసాం. ఓకే. వాటిని మార్కెట్లో ఏం చేస్తున్నాం? కమాల్ కంప్యూటర్స్ కి సేల్ చేస్తున్నాం. F8 ఆల్ట్ సి. సన్డ్రీ డెబ్టార్స్. వెస్ట్ గోదావరి. సేల్స్ 20, 12,000. తర్వాత 40, 30,000. 95, 18,000. 12,000. పర్చేజ్ చేసాం, సేల్ చేసాం. ఓకే. ఇప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగింటే మన బిజినెస్ ఏం చేసింది? మార్కెట్‌లో ఎవరి దగ్గరైతే పర్చేజ్ చేసిందో వాళ్ళకి రిటర్న్ చేస్తుంది. పర్చేజ్ రిటర్న్. ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ జరిగింది అంటే డెబిట్ నోట్‌లో పోస్ట్ చేసుకోవాలి. సేల్స్ రిటర్న్ జరిగింది అంటే క్రెడిట్ నోట్‌లో పోస్ట్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటెమ్స్ టు బాలు కంప్యూటర్స్. వోచర్స్ డెబిట్ నోట్‌లో తీసుకోవాలి. ఎవరికి రిటర్న్ చేస్తున్నాం? బాలు కంప్యూటర్స్‌కి రిటర్న్ చేస్తున్నాం. చూడండి. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. రేట్ ఆటోమేటిక్‌గా నువ్వు పైన పర్చేజ్ చేసి ఉంటావు కదా! అదే రేటు ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. అయినా నువ్వు ఏ ఐటెమ్స్ కొనింటావో అవే ఐటెమ్సే నువ్వు ఇవ్వాలా. రేట్ ఇవ్వకూడదు. చూసారా? రేట్ అదే పడింది. టాక్స్ ఇచ్చుకోవాలి. టాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. కంపల్సరీ టాక్స్ ఇవ్వాలి ఇట్లా. ఓకే. జస్ట్ క్వాంటిటీ తీసుకుంటేనే రేట్ ఆటోమేటిక్‌గా అదే పడిపోతుంది. క్వాంటిటీ తీసుకుంటేనే రేట్ ఆటోమేటిక్‌గా పడిపోతుంది. సేవ్. ఇలా. ఇప్పుడు డెబిట్ నోట్ పాస్ చేసాం. క్రెడిట్ నోట్. మనం కస్టమర్‌కి సేల్ చేసాం. కొన్ని వస్తువులు బాగలేవని కస్టమర్ ఏం చేశాడంటే రిటర్న్ చేశాడు. అప్పుడు క్రెడిట్ నోట్ తీసుకోవాలి. కమాల్ కంప్యూటర్స్. చూడండి. టాక్స్ ఆడ ఇవ్వలేదని మీరు ఇవ్వకుండా ఉండలేరు. టాక్స్ మ్యాండేటరీగా ఉంటది. ఎందుకంటే ఆ నష్టాన్ని మనం ఎవరు సేల్ చేసుకోరు కదా! 20.
ఇలా ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫిఫ్త్ లో ఉండే కాన్సెప్ట్. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు ఎలా ఎంటర్ చేయాలో, ఇవన్నీ మీకు తెలిసినట్టు. ఇవన్నీ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసు. నెక్స్ట్ అర్జున్ ట్రేడర్స్. ఇక్కడ చూడండి, పర్చేస్ ఫ్రమ్ గుడ్ బై ఏజెన్సీ ఈస్ట్ గోదావరి అని క్రెడిట్. క్వాంటిటీ, తర్వాత ఇక్కడ రేట్, తర్వాత ఇక్కడ డిస్కౌంట్ కొత్తగా ఇచ్చాడు. ఓకే, రేట్ డిస్కౌంట్ అంటాం. ఇవి ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. పర్చేస్ ఫ్రమ్ గుడ్ బై ఏజెన్సీ. కంట్రీ క్రియేటర్స్. కంట్రోల్ సి, కంట్రోల్. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకుంటే ఇప్పుడు క్వాంటిటీ రేటు పక్కనే డిస్కౌంట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు రేటు పక్కనే డిస్కౌంట్ కాలం వస్తుంది. ఇక్కడ ఇవ్వాలి ట్రేడ్ డిస్కౌంట్ 2%. ఆన్ ద స్పాట్ డిస్కౌంట్ అనేది కట్ అవుతుంది. ఇలా ఎంటర్ చేసుకోవాలి ట్రేడ్ డిస్కౌంట్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు రోజా ఏజెన్సీ కర్నూలు అండ్ క్రియేట్ అన్రిజిస్టర్డ్. కంట్రీ డెప్టర్స్. అన్రిజిస్టర్స్ అంటే తీసుకోవాలి. అన్రిజిస్టర్డ్ కన్సూమర్ అన్న ఒకటి. 70 1%. 140 95 50 160 ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. నెక్స్ట్ కన్సూమర్. ఇంకా రిమైనింగ్ మీకు ఎలా చేయాలని తెలుసు ఆల్రెడీ. క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుని అండర్లో పేమెంట్ తీసుకోండి. శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్ తీసుకుని అండర్లో పేమెంట్ తీసుకోండి. ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్. ఓకే, ఇండైరెక్ట్ ఇన్కమ్ రిసిప్ట్ తీసుకోవాలి. లేబర్ చార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ తీసుకోవాలి. సెవెంత్ ప్రాబ్లంలో మీకు కొత్తగా ఏమొచ్చాయి?
edible oils groups, natural items groups, edible oils categories, quantity bands. ఓకే. ఇవే ఐటమ్స్. జస్ట్ ఒకటి చూపిస్తాను. మీరు వితౌట్ జీఎస్ ప్రాబ్లమ్ చేశారు చూడండి ఇన్వెంటరీలో ఫస్ట్‌లో అలా. ఫస్ట్ స్టాక్ గ్రూప్ ఏముంది ఇక్కడ? నేచురల్ ఐటమ్స్. నెక్స్ట్ కేటగిరీస్ ఏమున్నాయి? ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ పికిల్స్. ఇవి. నెక్స్ట్ యూనిట్స్ ఏమున్నాయి? క్యాన్స్. ఈటీ బాటిల్స్ ఇవన్నీ మీకు తెలిసినట్టే కదా. తర్వాత స్టాక్ ఐటమ్ లెవెల్ ఉంటాయి. క్యానల్ ఆయిల్, న్యాచురల్ ఐటమ్స్. ఈ రెండింటి మధ్యలో కేటగిరీ రావాలంటే F12 యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎడిబుల్ ఆయిల్స్. ఇవన్నీ మామూలే. 5% ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, న్యాచురల్ ఐటమ్స్, పికిల్స్, ఈటీ బాటిల్స్. 4, 5, 7, 8. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలో తెలుసు మీకు. ఇక్కడ కూడా అంతే. హోమ్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఇక్కడ ఫ్రూట్స్, కేక్స్ ఇవన్నీ కేటగిరీస్ అవుతాయి. ఇవి ఐటమ్స్ అవుతాయి. కేజీ, పీసీ అనేది క్వాంటిటీ అవుతుంది. పైన పర్చేజ్ చేసావు, వాటిని సేల్ చేస్తావు మార్కెట్‌లో. అంతే. ఇదొక్కటి పెయిడ్ టు పెట్టికస్ ఒకటి కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఇవన్నీ పేమెంట్. ఫర్నిచర్, సాలరీస్, టెలిఫోన్ బిల్ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ఫైనల్‌గా సెస్, అడిషనల్ సెస్. చూడండి. అడిషనల్ సెస్ ఎలా ఎంటర్ చేసుకోవాలి? ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ 50,000, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ 25,000. ఓకే. మనకి ఐటెమ్ వచ్చేసి 28%. ప్రతి ఐటెమ్ కూడా 5% తీసుకోవాలి. ఫ్రమ్ దినేష్ రావు. వోచర్స్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ దినేష్ రావు. సన్‌డ్రీ, క్రియేటర్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్చేజ్ ఐజీఎస్టీ. ఆల్ట్ సి, గ్లామర్. ఆల్ట్ సి. సో సెస్‌కి సంబంధించిన ఆప్షన్ మనకు రావాలి అంటే F12లో కాన్ఫిగర్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్. ఇది చేసి పెట్టాలి. ఇప్పుడు బయటికి ఒక ఆప్షన్ సెస్ వాల్యుయేషన్ టైప్ అని వస్తుంది. బేస్డ్ ఆన్ వాల్యూ మీద మీరు ట్యాక్స్ ఇవ్వాలి. 5%. ప్రతి ఐటెమ్ మీద 5% ఇవ్వాలి.
టీవీఎస్ రైడర్. లెవెన్ 86,000. స్ప్లెండర్ ప్లస్. 71,000. ఎక్స్ట్రీమ్. లైవ్. ఓకే. దాని కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ -50,000. దాని కింద ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 25,000. దాని కింద సెస్, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ. దాని కింద అడిషనల్ సెస్. డ్యూటీస్ అండ్ టాక్సెస్, అదర్స్ 4%. దాని తర్వాత ఐజీఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఐజీఎస్టీ ట్యాక్స్ ఎందుకు పోలేదు చూద్దాం. దినేష్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. అతను ఏ ఊరు? కేరళ. అక్కడ మారిస్తే సరిపోతుంది, ఇక్కడ కూడా మార్చాలా? ట్యాక్స్ పడింది. ఇలా ఎంటర్ చేయాలి మనం. డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, సెస్, అడిషనల్ సెస్, ఐజీఎస్టీ. సేవ్. ఓకే. నెక్స్ట్ పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో అమౌంట్ ఇవ్వాలి. అడిషనల్ కాస్ట్. అదే. నెక్స్ట్ సేల్స్ టు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు. ఆల్ టు సి. నవీన్ ప్రైవేట్ లిమిటెడ్. తండ్రి డెబ్బర్స్. ఇలా ఎంటర్ చేయాలి. సేవ్. ఓకే. ఈ రిమైనింగ్ అని మీకు తెలుసు ఆల్రెడీ.
ఇక్కడ ఎండి రెమ్యునరేషన్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ పేమెంట్ తీసుకోవాలి. ఓనర్స్ ఎప్పుడు సాలరీస్ తీసుకోరు. రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇలా. ఓకే. ఇది మా ఫస్ట్ మెటీరియల్. సెస్సు, అడిషనల్ సెస్సు, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్. ఓకే. ఇంకా మనము చాలా అంటే చాలా చెప్పుకున్నాం. ఓకేనా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? సెకండ్ మెటీరియల్ నేను మెయిల్ చేస్తాను. ఒకసారి మళ్ళీ మెయిల్ ఐడీస్ గ్రూప్‌లో వేయండి. ఓకే. ఫస్ట్ మెటీరియల్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో క్లియర్? యాహ్! జీఎస్టీకి సంబంధించిన వితిన్ ద స్టేట్ పర్చేజ్, వితిన్ ద స్టేట్ సేల్స్, వితిన్ ద అదర్ స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ సేల్స్. ఓకే. సో టుమారో రియల్ టైమ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలని టుమారో క్లాస్‌లో చూపిస్తా. వితిన్ ద స్టేట్ పర్చేజ్ గాని, అదర్ స్టేట్ పర్చేజ్ గాని, వితిన్ ద స్టేట్ సేల్స్ గాని, అదర్ స్టేట్ సేల్స్ గాని ఎలా ఒరిజినల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఏప్రిల్ 7థ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాలీ ప్రైమ్‌కి సంబంధించి 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఎవరైనా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్నా కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే. ఓకేనా? సో అది. బై గైస్.